కావాలని అనుమానాలు పెట్టుకోక అక్షర. తాను గర్భవతి అని ఏ ఆడది అబద్ధం చెప్పదు. అసలు ఇది ఆడదేనా అని ఇప్పుడు అనుమానం వస్తోంది. అవునత్తయ్య, ఇది ఇందాక తూలి పడుతుంటే నేను పట్టుకుంటే ఏమందో తెలుసా? థ్యాంక్స్ అమ్మా, ఇంకొంచెం ఉంటే మొహం పగిలిపోయేది అంది. అంతేగాని లోపల బిడ్డకి ఏమయ్యేదో అన్న కంగారు అస్సలు లేదత్తయ్య. కడుపుతో ఉన్న ఆడది తన అందం గురించి ఆలోచిస్తుందా, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తుందా? ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఇది గర్భవతి కాదా లేకపోతే ఆడదే కాదా? అక్షర, అయిందేదో అయిపోయింది కదమ్మా, వదిలే. వదినా, ఏమైంది శ్రీరామ్, అంత హ్యాపీగా ఉన్నావు? ఆ కవర్ ఏంటి, మీ ఆవిడికా? కాదు వదినా, రేఖకి. రేఖకి నువ్వు చీర తీసుకురావడం ఏంటి? నేను తీసుకురాలేదు వదినా, వాళ్ళ ఆయన ఇచ్చి పంపించాడు. ఏంటి, వాళ్ళ ఆయన కనిపించాడా? అవును వదినా, పాపం వాళ్ళ ఆయన లారీ డ్రైవర్ అంట వదినా. అత్తయ్య, మీ అబ్బాయి బాగా ఓవర్ అయిపోతున్నాడు, దెబ్బతింటాడేమో. నాకు అదే డౌట్ గా ఉంది. లారీ డ్రైవరా? లారీ డ్రైవర్ అయితే ఏంటి, బస్ డ్రైవర్ అయితే ఏంటి వదినా, దొరికాడు చాలు. ఇదిగో ఈ చీర అమ్మన్నాడు. వీడేంటి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, దీన్ని ఎలా తిప్పికొట్టాలి? అవును శ్రీరామ్, నిజంగానే వీళ్ళ ఆయన కనిపించాడా నీకు? అదేంటి వదినా, చీరిచ్చాడు కదా. చీరిచ్చాడా సారిచ్చాడా కాదయ్యా, వాడు ఇంతకాలానికి కనిపిస్తే మెడ పట్టుకుని ఇక్కడికి తీసుకురావాల్సింది పోయి వాడిచ్చిన ఈ ముష్టి చీర తీసుకొస్తావా? నేనంత తెలివి తక్కువ ఏంటి వదినా, నేను రమ్మంటే ఒరిస్సా కాదు కాదు నాగాలాండ్ ట్రిప్ ఉందంట, అది అయిన తర్వాత వస్తా అన్నాడు. పాపం లారీ డ్రైవర్ కదా. సరేలే, కనిపించాడు కదా, అదే చాలు. ఇదిగో తీసుకో. నాకొద్దమ్మగారు, వాడు రాడు, నాకు తెలుసు. వాడికి ఆడి పెళ్ళాం అంటే భయం, వణుకు. వాడు రాడులే అమ్మా. ఇక్కడే కాదు, నేను వాడికి కూడా పనికి రాకుండా పోయాను. ఏడవకు రేఖ, శ్రీరామ్ ఎలాగైనా మీ ఆయన్ని తీసుకొస్తాడులే కదా శ్రీరామ్. ఆ, ఆ. ఏమండి, ఈసారి శ్రీరామ్తో పాటు మీరు కూడా వెళ్ళండి. ఇద్దరు వెళ్ళి వాడిని తీసుకురండి, సరేనా? ఏంటి అందరూ అలా డల్ అయిపోయారు? దీని మొగుడు కనిపించడం మీకెవరికి ఇష్టం లేదా ఏంటి? అమ్మా అక్షర, ఈ విషయం అంత తేలిగ్గా తేలేదు కాదు గాని నువ్వు కొంచెం నాకు పాలు కలిపి తీసుకురమ్మా. అలాగే అత్తయ్య, కానీ తేలిగ్గా తేలే వ్యవహారం కాదని నేను మాత్రం ఊరుకోనత్తయ్య. తేలే వరకు తెగే వరకు పోరాడతాను. రోజు రోజుకి దీనికి ఎక్కువైపోతుంది. సారీ అండి. సారీ ఎందుకులే, నవ్వు. అది కాదండి, మీరేదో చీర తెచ్చిచ్చినంత మాత్రాన అక్క నమ్మేస్తుంది అనుకున్నారా?
ఇప్పుడు చూడండి, మిమ్మల్నే కాదు బావగారిని కూడా ఇరికించేసింది. ఇలాంటి మెలికి పెడుతుంది అనుకోలేదు లేక. మరి అదే ముందు ఆలోచించి తర్వాత ఇలాంటి పనులు చేయాలి గురువు గారు. నువ్వు నాకు పాఠాలు చెప్తూ నన్ను గురువు అంటూ ఎందుకులే గురువిని. నాకు పెద్దమ్మ పరిస్థితి చూస్తుంటే ఓ పక్క బాధ అనిపిస్తుంది, మరో పక్క కోపం వస్తుంది లేక. మరీ అంత మూర్ఖంగా ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. అక్షరోదిని ముందే నిర్మోహాటంగా రేఖకు సపోర్ట్ చేస్తుంటే మరి అక్షరోదినికి ఒళ్ళు మండదు. అవునండి, అత్తయ్య కూడా ఇలాగే బాధపడుతున్నారు పాపం. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించి లోపలున్న వాడిబుర్ర కూడా చెడగొట్టకు. నీకు దండం పెడతాను. అసలు శ్రీరామ్ ఏమనుకుంటున్నాడే? వాడికి ఆటలుగా ఉంది. పెళ్ళం పక్కనుంటే వాడికి కన్ను మిన్ను తెలీదు. మాట్లాడవేంటే మొద్దు మొహం. ఏం ఆలోచిస్తున్నావు? నీ జీవితం కోసం అమ్మడో. అసలు నేను కొడుకుతో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ రాకుండా ఉండుంటే, ఆ ఊర్లోనే ఉండుంటే ఈ పాటికి నీకు 2 పిల్లలు ఉండేవారు. నువ్వు నీ మొగుడుని. ఈ చవడద్దం కదలేవే, ఏదో 2-3 ఎకరాలు ఉన్నవాడికి కట్టబెట్టేదాన్ని. ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ హాయిగా కాపురం చేసేవాళ్ళు. ఉండడానికి బంగళా, తిరగడానికి కాలు, కానీ చెప్పుకోవడానికి మాత్రం పని మనిషివి. పోనీ నీ మొగుడు మంచి చీర పంపించాడా అంటే అది లేదు, పందానికి ఇచ్చి చీర ఇచ్చాడు. నోరు మూస్తావా? ఇది మరీ బాగుందే. మాట్లాడమంటావు, నోరు మూయమంటావు. ఈ సోది కాదే నిన్నడిగింది. వీళ్ళందరి ఆట కట్టించే మార్గం చెప్పమని. నీ మొగుడు నీకు 3వ నెల అన్నది అబద్ధమైనా ఎందుకు ఊరుకుంటున్నాడు? వాళ్ళమ్మ టపా కట్టేస్తుందన్న భయంతో కదా. మరి నువ్వే టపా కట్టేస్తే? ఏయ్, నిన్ను అబ్బా చెప్పి నువ్వే. ఊరికే ఎందుకు గుడ్లు వేసుకుని మీద పడిపోతాం కాదు. చెప్పు. నువ్వు రాజేశ్వరికి 6వ ప్రాణం అవునా? మరి ఆ ప్రాణం పోత తట్టుకుంటదా? ఆవిడెక్కడికి పోతుంది? మహా బాగా చెప్పావు. ఇదా నీ ముష్టి ప్లాను? నేను నిజంగా చావమంటున్నానైతే ఏదోటి మింగు. నేను నా కూతురు ఇసం తాగింది, అయ్యో దేవుడా కాపాడండి అని అరిసేస్తాను. అందరూ వచ్చేస్తారు. నువ్వు కొనూపురుతో ఉన్నట్టు నాకు భర్త కావాలి, ఒకసారి చూడాలందని గొప్పగా యాక్టింగ్ చేసి అప్పుడు ఆ రాజేశ్వరి కార్తీక మెడ పట్టుకుని నీ కాళ్ళ దగ్గర పడేస్తుంది. అప్పుడు అక్షర టపా కట్టేస్తుందో పుట్టింటికి పోతుందో మనకు అనవసరం. ఇది సీను ఎలా ఉంది? సీన్ రివర్స్ అవ్వదు కదా. చెంచులక్ష్మి ప్లాన్ అయ్యి రివర్స్ అవడమా? సరే అయితే ఈ ప్లాన్ ఎప్పుడేద్దాం? ఉదయాలే పొంతులు దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొస్తాను, సరేనా? ఏంటి ఊరుకుంటున్నానని మాటలు జోరుగా వస్తున్నాయి? లేకపోతే అయితే ఎప్పుడేటి? రేపు పొద్దున్నే మన తొందర పల్లాపోతే ఇవాళ చీర తీసుకొచ్చాడు, రేపు ఏకంగా ఏ దారిలో పోయాడో తీసుకొచ్చి వదినా ఇదిగో ఈడే రేఖ మొగుడని అక్షరముని చెప్తాడు. అప్పుడు మన పని. అంతవరకు నేను రానివ్వను. రేపు ఉదయమే మన ఆట ప్రారంభిస్తాను. ఇదిగో మింగు. ఏం జరగదుగా? ఎందుకు జరగదు? దీన్ని నవ్వులితే కొంచెం నెత్తురత్త అంతే, మైకం కమ్ముద్ది. అప్పుడు నువ్వు మా ఆయన అని కలవరించు. మీ ఆయన్ని వాళ్ళమ్మ ఇటుకొచ్చి నీ ముందు పాడద్ది. ఇదే జరుగుద్ది. ప్లాన్ ఓకే, నా ప్రాణానికేం కాదుగా అని. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డే అమ్మడో. నువ్వు ఇంకేం భయపడకు, తీసుకో. ఒకవేళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే? తీసుకెళ్ళనే, ఏదో పసర ముందు మింగిందంటారు తప్ప ఆపద్దు అనుకోరు. నీకు అసలు ఈ మందు గురించి ఎలా తెలిసే? చిన్నప్పుడు మా నాన్న బడికెళ్ళమని తంతే మా పక్కింటి సాయమ్మ ఈ మొండిచ్చి మింగవే అంది. అంతే లుడుక్కు మింగేశాను. ఇప్పుడు మీ ఆయన కావాలని నువ్వు ఎలా అంటున్నావో అప్పుడు నేను కూడా బడికెళ్ళని ఇలాగే అనేదాన్ని. ఆ రోజు నుంచి మా నాన్న నన్ను బడికి పంపిస్తే ఒట్టు. అత్తయ్య, అమ్మా శ్రీరామ్ ఎక్కడా? ఎవరు బెంగళూరు నుంచి వస్తున్నారంట అత్తయ్య, పనుందని వెళ్లారు. ఓకే. అయ్యో అయ్యో రేఖ, నాతో
చచ్చిపోయిందమ్మా అయ్య బాబోయ్ చెంచులక్ష్మి అమ్మో అమ్మో నా కూతురు విషయం తాగిందమ్మా మూటప్పుడు రక్తం వచ్చేస్తుందమ్మా కాపాడండి అమ్మా. చూసావా కార్తికేయ నేను అంటూనే ఉన్నాను ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అనవసరంగా కంగారు పడకమ్మా పద. అమరేఖ అమరేఖ ఏమైంది అయ్యో రేఖ